హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఆర్మీ క్యాంటీన్లో ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఫీజు లేదు. ఏజ్ మనకి 18 నుంచి 45 సంవత్సరాలు ఉన్న వారందరూ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. ఈ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. మొదటగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కొలుస్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి ఆఫ్లైన్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఫామ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నేను లింక్ని మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీ పేరు, తర్వాత ఏ క్యాంటీన్కి అప్లై చేసుకున్నారు, ఫాదర్ నేము, తర్వాత నేషనాలిటీ, రిలీజియన్, అక్కడ ఉన్న మొత్తం ఖాళీలన్నీ పూర్తిగా ఫిల్ చేసి క్యాపిటల్ లెటర్స్లో ఫిల్ చేయవలసి ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, మెయిల్ ఐడి, తర్వాత మీరు కంప్యూటర్ ట్రైనింగ్ వచ్చా, ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే అది, తర్వాత ఏమేమి డాక్యుమెంట్స్ మనకి అటాచ్ చేస్తున్నారని ఇక్కడ రాయవలసి ఉంటుంది. మీరు ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అన్ని రాసిన తర్వాత డిక్లరేషన్లో మీకు సంతకం పెట్టి డేట్ రాయవలసి ఉంటుంది. ఇక్కడ ఆఫీస్ ఉన్న దగ్గర మీరు ఎటువంటి ఏమీ రాయకండి. ఓన్లీ ఆఫీస్ వారే రాసి మీకు ఎప్పుడు ఏ రోజు ఇంటర్వ్యూ ఉంటుంది, టెస్ట్ ఉంటుందో వారు మీకు చెప్పడం అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ మనకి యూనిట్ రన్ క్యాంటీన్, హెడ్ క్వార్టర్ జే&బి సబ్ ఏరియా, దానాపూర్ క్యాంటీన్లో మనకి నోటిఫికేషన్లు అయితే విడుదలయ్యింది. ఇక్కడ ఎక్కడైతే పోస్టింగ్ ఉంటుందంటే మీకు జార్ఖండ్ కానీ, బీహార్ సబ్ ఏరియాలో కానీ, దానాపూర్ క్యాంటీన్లో అయితే మనకి నోటిఫికేషన్ అయితే అక్కడైతే పోస్టింగ్ అయితే ఉంటుంది. మనకి క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉందంటే ట్రేడ్ మేనేజర్ యూఆర్సీకి, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్, సివిల్ అనేటోడికి మనం అప్లై చేసుకునేవాడికి ఎలిజిబిలిటీ ఉంటుంది. పోస్ట్ అయితే ఒకటైతే ఉంది. మన ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి అయితే రిటైర్మెంట్ అయిన వారు దీనికి ఎలిజిబిలిటీ. సివిల్స్కి అయితే మనకి ఎంబీఏ చదివి సేల్స్, మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్ఆర్లో చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ మనకు 2 ఇయర్స్ ఉండాలని చెప్పడం అయితే జరిగింది. ఉన్నవారైతే దీనికి అప్లై అయితే చేసుకోండి. అసిస్టెంట్ మేనేజర్కి ఓన్లీ మీకు ఆర్మీ వాళ్ళు రిటైర్మెంట్ అయ్యారు కదా, వాళ్ళే దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. స్టోర్ కీపర్కి ఎక్స్ సర్వీస్ మ్యాన్స్, సివిల్స్ 3 వేకెన్సీలు అయితే ఉన్నాయి. మీకు 10వ తరగతి చదివిన వారు సరిపోతున్నారు. దీనికి ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. మనకి ఎక్స్పీరియన్స్ యూఆర్సీలో ఉన్న స్టోర్ ఇన్ సివిల్లో చిన్న ఒక సర్టిఫికేట్ కూడా తయారు చేయండి. స్టోర్లో మీరు ఆల్రెడీ ఉద్యోగం చేశారనేసి ఒక 1 ఇయర్కి చేసుకుంటే సరిపోతుంది మీకు. తర్వాత నెక్స్ట్ వచ్చేటోడికి డిమాండ్ క్లర్క్ అండ్ సర్వర్ ఆపరేటర్కి మనకి ఒక వేకెన్సీ అయితే ఉంది. మనకి సివిల్స్ కాబట్టి మెట్రికులేషన్ అంటే మన 10th క్లాస్ చదివి కంప్యూటర్ బిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది మీకు. తర్వాత బిల్లింగ్ ఆపరేటర్కి 5 వేకెన్సీలు అయితే ఉన్నాయి. మెట్రికులేషన్ 10th క్లాస్ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత చాకర్కి అయితే మనకి ఒక సివిలియన్స్ 5 వేకెన్సీలు అయితే ఉన్నాయి. సివిలియన్ 10th క్లాస్ చదివిన వారు సరిపోతున్నారు దీనికి. దీనికి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అయితే మనకి ఉంటుంది. తర్వాత హెల్పర్కి వచ్చేటప్పటికి సివిలియన్ ఒక వేకెన్సీ అయితే ఉంది. 10వ తరగతి చదివిన వారు దీనికి అప్లై చేసుకుంటే సరిపోతుంది. గార్డు ఒక వేకెన్సీ అయితే ఉంది. ఇది కూడా మనకి 10వ తరగతి చదివేసిన వారు సరిపోతుంది. లేకపోతే ఎక్స్పీరియన్స్ ఎనీ యూఆర్సీ విల్ బి ప్రిఫర్డ్ అని ఉంటే కూడా సరిపోతుంది మీకు. తర్వాత దీనికి టోటల్ 18 వేకెన్సీలు అయితే ఉన్నాయి. యూఆర్సీ కౌంటర్ ఏరియాలో మాత్రం బిల్లింగ్ ఆపరేటర్గా ఒక వేకెన్సీ అయితే ఉంది. 10వ తరగతి చదివిన వారికి ఏదైనా క్యాంటీన్లో మీరు ఎక్స్పీరియన్స్ ఉంటే దీనికి అప్లై చేసుకునే అవకాశం అయింది. గార్డ్కి సపరేట్గా మళ్ళీ ఒక వేకెన్సీ అయితే ఉంది. ఇది కూడా ఎక్స్పీరియన్స్ ఇన్ యూఆర్సీ విల్ బి ప్రిఫర్డ్. మనకు లేకపోతే 10th క్లాస్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది 2 వేకెన్సీలు అయితే ఉన్నాయి. తర్వాత ముజఫర్పూర్లో వేకెన్సీలు అయితే ఉన్నాయి. మేనేజర్కి ఒక వేకెన్సీ. దీనికి ఎవరైనా సరే ఎక్స్పీరియన్స్ యూఆర్సీ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. అకౌంట్ యూఆర్సీ క్లర్క్, దీనికి ఎక్స్పీరియన్స్ యూఆర్సీలో ఆల్రెడీ ఉద్యోగం చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. స్టోర్ కీపర్కి వచ్చేటప్పటికి సివిల్స్ ఒక వేకెన్సీ ఉంది. 10th క్లాస్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి బిల్లింగ్ ఆపరేటర్ 4 వేకెన్సీ అయితే ఉంది. దీంట్లో 10th క్లాస్ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. 7 వేకెన్సీలు అయితే ఉన్నాయి. తర్వాత మనకి ఏజ్ వచ్చేటప్పటికి 45 ఇయర్స్ దాటిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. అంటే 18 నుంచి 45 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. అప్లికేషన్ మనకి ఎప్పుడులాగా చేరాలంటే మనకి 25th మే 2026 కల్లా ఇది మనకి అక్కడ స్పీడ్ పోస్ట్ ద్వారా దీన్ని పంపించవలసి ఉంటుంది. ఆలోగా మీకు
అక్కడికి చేరుకోవాలి. అంటే ఈరోజే మీరు దీన్ని ప్రింటౌట్ తీసుకొని సబ్మిట్ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో రాసి దీన్ని పంపించండి. మనకి ఇంటర్వ్యూ ఎప్పుడు కండక్ట్ చేయడం జరుగుతుందంటే 2 జూన్ 2026కి మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్ మస్ట్ రిపోర్టెడ్ ఎస్ఎస్ఐ దానాపూర్. మనకి కంటోన్మెంటు 11 గంటలకల్లా మీరు అక్కడికి చేరుకోవలసి ఉంటుంది ఇంటర్వ్యూకి. మీకు ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉండి మాకు ఇంట్రెస్ట్ ఉంది పర్లేదు మేము ఖాళీగా ఉన్నాం అనుకున్న వారు దీనికైతే మీరు వెళ్ళవచ్చు. ఇది ప్యూర్లీ కాంట్రాక్ట్ బేస్లో మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. 11 నెలలకు తీసుకుంటారు. తర్వాత మళ్ళీ రెన్యువల్ చేయడం జరుగుతుంది. అలాగ మీకు రెన్యువల్ జరుగుతూనే ఉంటుంది. మీకు నచ్చితే దీనికైతే అప్లై చేసుకోండి. ఎలిజిబిలిటీ ఉంటేనే. ఒక్కసారి దీంట్లో జాయిన్ అయ్యారంటే అలా రొటీన్ అవుతూనే ఉంటారు కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోండి ఇంట్రెస్ట్ పర్సన్స్ ఉంటే. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్‌ని మన అప్లికేషన్ యొక్క లింక్‌ని టెలిగ్రామ్ ఛానల్‌లో గానీ, వాట్సాప్ ఛానల్‌లో గానీ, మన యూట్యూబ్‌తో డిస్క్రిప్షన్‌లో గానీ పెట్టడం జరుగుతుంది. అక్కడి నుంచి పూర్తిగా చదివి మీకు ఎలిజిబిలిటీ ఉన్నవారు దీనికి అప్లై అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి, కొలీగ్స్‌కి షేర్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మొదటగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని వీవీఎం కెరీర్ మేకర్స్. ఓకే. బాయ్.